ఓకే. ఈ క్లాసులో వచ్చేసి మనకు ఎన్నికల సంఘం గురించి వివరించడం జరుగుతుంది. ఎన్నికల సంఘం గురించి మనకు సిలబస్ ప్రకారంగా తీసుకుంటే 9వ యూనిట్‌లో కలిగి ఉంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అనేది భారత రాజ్యాంగంలోని 15వ భాగంలోని 324 నుండి 329 వరకు తెలియజేస్తుంటాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చేసి 243లో కే అధికరణ చెప్తాది. కే అధికరణ. ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాష్ట్రపతికి, రెండవది ఉపరాష్ట్రపతికి, మూడవది రాజ్యసభకు, నాలుగవది లోక్సభకు, 5 విధానసభకు, 6 విధాన పరిషత్తుకు, ఈ 6 వర్గాల వారికి కేంద్ర ఎన్నికల సంఘం అది ఎన్నికలు నిర్వహిస్తుంటుంది. కేంద్ర ఎన్నికల సంఘమే ఎన్నికలు నిర్వహిస్తుంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చేసి స్థానిక స్వపరిపాలన సంస్థలు, స్థానిక స్వపరిపాలన సంస్థలకు, స్థానిక స్వపరిపాలన సంస్థలు వచ్చేసి ఒకటి వచ్చేసి పంచాయతీలు ఉంటాయి, రెండోది మున్సిపాలిటీలు ఉంటుంది. పంచాయతీలకు మున్సిపాలిటీలు కూడా ఎన్నికలు నిర్వహించేది ఎవరంటే రాష్ట్ర ఎన్నికల సంఘమే. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారంగా తీసుకుంటే 1950 సంవత్సరంలో జనవరి 25వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఏర్పాటయ్యి 1989 సంవత్సరంలో అక్టోబర్ 15వ తేదీ నాటికి ఎన్నికల సంఘం అనేది ఏకసభ్య కమిషన్గా కొనసాగింది. నెక్స్ట్ 1989 సంవత్సరంలో అక్టోబర్ 16వ తేదీ నుండి 1990 జనవరి 1వ తేదీ వరకు తీసుకుంటే ఎన్నికల కమిషన్ అనేది ఇప్పుడు బహుళ సభ్య కమిషన్గా మారింది. వాళ్ళ పదవి కాలం అయిపోయింది. 1993వ సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీ నుండి నేటి వరకు తీసుకుంటే ఎన్నికల కమిషన్ అనేది బహుళ సభ్య కమిషన్గా కొనసాగుతుంది. అంటే 1+2 ఉన్నారు. అయితే వీళ్ళ పదవి కాలం వచ్చేసి 6/65 సంవత్సరాలు. 6/65 సంవత్సరాలు ఎవరికి వస్తాయంట? కాగుకు వస్తుంది, యూపీఎస్సికి వస్తుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలా ముగ్గురికి కూడా పదవి కాలం వచ్చేసి 6/65 సంవత్సరాలు వస్తుంది. ఇలా నియమించేది మొత్తం కూడా తొలగించేదంతా కూడా రాష్ట్రపతి. కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్పేది, రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి చెప్పేది అవసరం లేదు. మనం టాపిక్ సపరేట్ చెప్తాం. జస్ట్ ఊరికే ఇంట్రడక్షన్ రూపంలో చెప్తున్నాను. అయితే ఈ రాష్ట్రపతి త్రిసభ్య కమిటీ ఉంది. త్రిసభ్య కమిటీ సిఫార్సులు బేస్ చేసుకొని రాష్ట్రపతి నియమిస్తారు. మనకు 10వ షెడ్యూల్ వచ్చింది. 10వ షెడ్యూల్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా ఎవరిని అనర్హుడిగా ప్రకటిస్తారు అంటే రాజకీయ పార్టీ సభ్యులు కానీ, స్వతంత్ర సభ్యులు కానీ
నామినేటెడ్ సభ్యులు కానీ వీళ్ళను మాత్రమే ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారంగా వీళ్ళ సభ్యులనే అనర్హులుగా ప్రకటించే అధికారం ఉంటుంది. ఇది 1985 సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రెండో అంశం వచ్చేసి 1989 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా వచ్చేసి ఇక 326 అధికారం ప్రకారంగా సార్వత్రిక వయోజన ఓటు హక్కు యొక్క వయో పరిమితి వచ్చేసి 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. నెక్స్ట్ మూడవది 2003 సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా తీసుకొచ్చి ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. ఈవీఎంలు, వివిప్యాట్లు, నోటా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. అదేవిధంగా వీటిపైన వచ్చిన తార్కుండే కమిటీ అదేవిధంగా దినేష్ గోస్వామి అదేవిధంగా ఓహ్రా కమిటీ అదేవిధంగా ఇంద్రజిత్ కమిటీ ఇలాంటివన్నీ కూడా ఎన్నికల సంస్కరణలపై టీఎన్సీఎస్ సిఫార్సులు ఇలాంటి చాలా రూపాలలో కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీలు ప్రస్తుతం ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ 1885లో ఏర్పాటు చేసినాం. సిపిఐలో ఎం పార్టీ 1964లో. మూడవది భారతీయ జనతా పార్టీ 1980లో. నాలుగవది బహుజన సమాజ్ పార్టీ 1984లో. ఆమ్ ఆద్మీ పార్టీ 2012 సంవత్సరంలో. నేషనల్ పీపుల్స్ పార్టీ 2013 సంవత్సరంలో. కొన్ని ఎగ్జాంపుల్ చెప్దాం. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు వచ్చేసి 1949లో డిఎంకే పార్టీ, 1972లో ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ, 1982లో టీడీపీ పార్టీ, 1992లో సమాజ్వాదీ పార్టీ, 1998లో ఆల్ ఇండియాలో తృణమూల్ కాంగ్రెస్, అదేవిధంగా 2011 సంవత్సరంలో వైఎస్ఆర్సిపి, 2014లో జనసేన పార్టీ. ఇలా కొన్ని రకాలుగా ప్రాంతీయ పార్టీలుగా వచ్చినాయి. అయితే ఈ పార్టీల యొక్క గుర్తులు కానీ వాళ్ళ సంవత్సరాలు కానీ ఏర్పాటు చేసేటప్పుడు వాటికి అధ్యక్షుడు ఎవరు, వాటి సరైన కాలక్రమంలో అమర్చండి కూడా ఇస్తుంటారు. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా ఎన్నికల పైన ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేకుండా ఉండదు. ఓకేనా?